జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. రామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. నల్గొండ నుంచి వచ్చేసారు ఈ రోజు. అవును మేడం. ఎంత అభిమానం అండి, నల్గొండ నుంచి ఈ రోజు వచ్చేసారు. చిరంజీవి గారు అంటే వీరాభిమాని మీరు. ఎప్పటి నుంచి అసలు అభిమాని? ఏ సినిమా? గ్యాంగ్ లీడర్. సో ఆ టైంలో మీకు గ్యాంగ్ ఉండేదా? ఒక్కరే వెళ్ళేవాళ్ళ, గ్యాంగ్ తో వెళ్ళేవాళ్ళ సినిమాకి? ఫ్రెండ్స్ ఉండేవారు, ఒక 10 మెంబర్స్ అట్లా ఉండేది. ఓకే, అందరు కలిసి వెళ్ళేవారు. ఓకే, సో అప్పుడు ఎలా ఉండేది సందడి అంతా? చాలా ఉండేది. డాన్సులు కానీ, చిరంజీవి గారి డాన్సులు కానీ, ఫైట్స్ కానీ. చిరంజీవి గారిలో అవును ఏదంటే ఇష్టం? అంటే ఆయన డాన్సెస్ ఇష్టమా, ఆయన యాక్టింగ్ ఇష్టమా? డాన్స్ తర్వాత ఏదైనా. సో ఇంకా మీరు చిరంజీవి గారి యువత నల్గొండ జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారని విన్నాము. అవును. సో ఏం చేస్తూ ఉంటారు ఈ చిరంజీవి యువత తరఫున? నల్గొండలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ప్రతి మెగా అభిమాని మెగాస్టార్ చిరంజీవి గారి కానీ, రామ్ చరణ్ గారు కానీ పుట్టినరోజులు కానీ, బర్త్డే కానీ, మన వేరే ప్రోగ్రామ్స్ చేసిన మా అఖిల భారతీయ చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు గారు కార్యక్రమాలు ఇస్తారు మేడం. ప్రతి బర్త్డేకు ఇది చేయాలి, ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి దాన్ని బట్టి మొక్కలు నాటే కార్యక్రమం కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, ఈ అనాథ ఆశ్రమాల్లో వాళ్ళకు ఫుడ్, అన్ని సేవా కార్యక్రమాల్లో చేస్తాం మేడం. హెల్త్ క్యాంప్స్. ఈ చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులుగా మీరు ఇప్పుడు ఉన్నారు. అసలు ఫస్ట్ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇందులో, ఈ అసోసియేషన్ లో? 95లో మేడం. 1995లో జాయిన్ అయ్యాను. అప్పుడు బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టలేదు. అంత ముందు స్వామినాయుడు గారి ద్వారా వ్యక్తిగతంగా కలిసి చిరంజీవి గారితో ఫోటో దిగాలన్న ఆలోచనతో అప్పుడు తిరగడం జరిగింది మేడం. అప్పుడు ఫ్రాన్స్ క్లబ్గా రిజిస్టర్ చేయించుకొని స్వామినాయుడు గారికి వారు చెప్పే కార్యక్రమాలన్నీ ఫాలో అవుతూ. సో చిరంజీవి యువతలోకి ఎంటర్ అయిన తర్వాత అసలు అంటే ఎంతమంది ఉంటారు ఇప్పుడు అసోసియేషన్ లో? మొత్తం అసోసియేషన్ అంటే జిల్లా కమిటీ ఉంటుంది మేడం. జిల్లా కమిటీలో ఒక 12 మంది మేము ఉంటాం మేడం. ఫ్రాన్స్ మండల కమిటీలు అని, జిల్లా కమిటీలు, టౌన్ కమిటీలు, ఇంకా కొంతమంది కమిటీలో లేకుండా కూడా అభిమానులు చాలా మంది కలుపుతుంటారు. సో చిరంజీవి గారి సినిమాలు అన్నిటిలో కూడా మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటండి? గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ ఫస్ట్ సినిమానే. గ్యాంగ్ లీడర్ ఊళ్ళల్లో పరదా ద్వారా వేసేది మేడం. ఊళ్ళల్లో. అవును. ఓకే, అప్పటి నుంచి కూడా ఊళ్ళల్లో చూసేది. ఇక మెయిన్ థియేటర్స్లో చూడాలన్న ఆలోచనతో అప్పటి ఇటు హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మెయిన్ థియేటర్లో చూసి వెళ్ళిపోయేవాళ్ళు మేడం. అంత దూరం ట్రావెల్ చేసి మరి సినిమా కోసం వచ్చేవాళ్ళు మీరు? వచ్చేది మేడం. అప్పుడు మరి ఫ్యామిలీ వాళ్ళు ఏమనేవాళ్ళు? ఏమన్నా తిట్టేవాళ్ళ? ఏంటి సినిమాలు పిచ్చితో వెళ్తున్నారా? కొద్దిగా తిట్టేది, ఎందుకు ఇక్కడ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు చూడదు కదా, ఎంత రిస్క్ పోవడం అవసరమా అన్నట్టు. కొంచెం లేట్ గా వచ్చేవంట కదా జిల్లాలకి. ఫస్ట్ అయితే హైదరాబాద్ లో వేసేవాళ్ళు. మెయిన్ థియేటర్ మొత్తం హైదరాబాద్ లో ఉండే. రిలీజ్ అనేది నల్గొండ తక్కువ మేడం. తక్కువ. ఇక్కడ హైదరాబాద్ వచ్చి చూసిపోయేటోళ్ళు. ఆ తర్వాత కొంత సూర్యాపేట, ఆ తర్వాత నల్గొండ. అట్లా స్లోగా అలా వచ్చాయి. మీ దగ్గరకు వచ్చే దొరకకుంటే నైట్ ఇక్కడ పడుకొని పార్కులలో చూసి మార్నింగ్ మళ్ళీ చూసి వెళ్ళిపోయేది. మామూలు కాదు అసలు. చిరంజీవి గారి వారసత్వాన్ని తీసుకుని ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా అద్భుతంగా సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాలు కూడా చూస్తూ ఉంటారా మీరు? కంపల్సరీ మేడం. ప్రతి సినిమా కూడా వదిలిపెట్టకుండా, మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా, చిరుత నుంచి కాకుండా చిరుత నుండి ప్రతి సినిమా చూస్తుంటారు. అండ్ అలాగే చిరంజీవి గారి క్యాంప్ హీరోల్లో అంటే చిరంజీవి గారి తర్వాత చాలా మంది ఆ ఫ్యామిలీ హీరోస్ అందరు వచ్చారు కదా, వాళ్ళలో మీకు బాగా నచ్చే హీరోస్ ఎవరు? చిరంజీవి గారి లాగా చేస్తారనో, లేదంటే చిరంజీవి గారి లాగా ఉంటారనో అలా? తర్వాత చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ గారితో బాగా వాళ్ళ సినిమాలు కూడా చూస్తుంటారా? ఓకే, చిరంజీవి గారిని ఫస్ట్ కలిసిన సందర్భం ఏంటి? ఎప్పుడు కలిసారు మీరు? అప్పుడు 1998 ఎండింగ్లో మేడం. ఇద్దరు మిత్రులు సినిమా షూటింగ్ లో అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో కలిపేయడం జరిగింది. ఓకే, సో ఆ సినిమాలో ఫస్ట్ టైం కలిసారు. ఇంకా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కలుస్తూ ఉంటారా? ఇక ఇయర్స్ వన్ టైం అట్లా, బర్త్డే కానీ, ఏదైనా అకేషన్ కానీ, బ్లడ్ డొనేషన్ అరేంజ్ చేసినందుకు సన్మాన కార్యక్రమాలు కానీ ఉంటాయి మేడం చిరంజీవి గారి చేతులతో. అట్లా
అలాంటప్పుడు కలుస్తూ ఉంటారు. కంపల్సరీగా ఓకే. ఆయనను కలిసిన సందర్భంలో అంటే మీకు బాగా గుర్తుండిపోయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా చిరంజీవి గారిని కలిసినప్పుడు? ఉంది మేడం. ఇది మన ఇంద్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ఉమ్, జరుగుతున్నప్పుడు స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో పోయి ఉమ్, కల్పించిన మేడం. ఆ రోజు ఆ సీన్ మొక్కే కదా ఇక ఉమ్. డైలాగ్ లైవ్లో చూసినాం మేడం. అది ఓ, అసలు మామూలుగా షూటింగ్ దగ్గరికి అది కాదు, ఉమ్, కొంత ముందుగా పోయి ఆ సీన్ చూడడం జరిగింది. ఓకే. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు అటువైపు ఏమైనా ఆలోచించారా? వెళ్ళాం మేడం. చిరంజీవి గారితో పాటు మేము కూడా ఆయనతో పాటు నడిచినాం. ఉమ్, మా జిల్లాలో మొత్తం తిరగడం జరిగింది. అన్నిట్లో పార్టిసిపేట్ చేసాం. మా ప్రజారాజ్యం పార్టీ ఉమ్, మొదటి నుంచి ఎండు వరకు కూడా ఓకే. చిరంజీవి గారు అమ్మటే ఉన్నాం. అంటే రాజకీయాల్లోకి వెళ్ళారా? అంటే వెళ్ళాం. మీరు కూడా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ ప్రత్యక్షంగా చేస్తున్నారా తిరిగాం మేడం. రాజకీయాల్లో? పోటీ అనేది లేదు, చేయలేదు. ప్రత్యక్షంగా అయితే తిరిగినాం. సపోర్ట్ గా. సపోర్ట్గా తిరిగినాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చిరంజీవి గారి రాజకీయాన్ని ఈయన కంటిన్యూ చేస్తూ ఘన విజయం సాధించారు 10 ఏళ్ల తర్వాత. అవును మేడం. కాబట్టి మీరు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా సపోర్ట్ గా ఉన్నారా ఏమైనా? ఉన్నాం మేడం. మొదటి తండ్రి కూడా జనసేన పార్టీలో సభ్యత్వం ఉంది, ఉమ్, తిరుగుతున్నాం. మొన్న పీఠాపురం ఎలక్షన్లో ప్రచారానికి కూడా వావ్. మా జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బైరు వెంకన్న గౌడ్ గారి ఉమ్, ఆధ్వర్యంలో అక్కడ వెళ్ళి ప్రచారం కూడా చేయడం జరిగింది. చేశారు. ఎక్కువగా మీరు చిరంజీవి గారి ఫ్యామిలీ హీరోలలో ఎవరి సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు చిరంజీవి గారి తర్వాత? చిరంజీవి గారితో రామ్ చరణ్ మేడం. రామ్ చరణ్. రామ్ చరణ్ గారి సినిమాలు పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఎప్పుడైనా? ఒకసారి కలిసాం మేడం. వన్ టైం ఒకసారి కలిసాను. ఓకే. ఎలా అనిపించింది అని చూసినప్పుడు? ఆయన చూసే వరకు ఒక మానవతావాది మేడం. చిరంజీవి గారిని చూశారు, పవన్ కళ్యాణ్ గారిని చూశారు కదా, వాళ్ళ ఇద్దరిలో అంటే కామన్ గా అనిపించింది ఏంటి అసలు? ఇద్దరు కూడా సేవ చేసే కార్యక్రమం మాత్రం ఎప్పటికీ వాళ్ళ తర్వాతనే మేడం. కరోనా టైంలో కానీ ఉమ్, అంతకు ముందు కానీ బ్లడ్ డొనేషన్ కానీ ఎంతమంది బ్లడ్ డొనేషన్ అయితే చాలా వరకు ఉమ్, 1000 పైన చేయించినాం మేడం. ఉమ్. క్యాంపులు ఒక 5-6 క్యాంపులు పెట్టించినాం. బ్లడ్ డొనేషన్స్ blood donation క్యాంప్స్, camps బ్లడ్ డొనేషన్ పెట్టించాం. క్యాంప్స్. క్యాంపులు పెట్టించినాం. ఒక 1000 మంది దాకా అక్కడ దొరకకుండా అప్పట్లో ఇక్కడి నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చేది మేడం. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు డెలివరీ టైం కానీ ఏమన్నా సర్జరీ టైంలో కానీ. కోవిడ్ టైంలో కూడా, కరోనా టైంలో కూడా ఎవరు అసలు బయటికి రాని బయటికి కూడా. సందర్భాల్లో కూడా ఆక్సిజన్ బ్యాంక్ అని చెప్పి పిలుపునిచ్చారు చిరంజీవి గారు. పెట్టారు మేడం. మాకు సూర్యాపేటలో పెట్టారు మేడం. సూర్యాపేటలో పెట్టారు. చాలా మందికి మేడం, ఎంతమంది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అవును. అయినా కూడా చిరంజీవి గారి మా సూర్యాపేట బ్లడ్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా అది కూడా దాని ద్వారా మా జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా సప్లై చేయడం, ఆయనకి వెహికల్స్ పెట్టి ఎవరికి ఎమర్జెన్సీ ఉంది తప్పదు అనుకున్నాము స్వయంగా పోయి పెట్టింది మేడం. ఈ చిరంజీవి గారి బర్త్డే కావచ్చు, ఏదైనా సినిమా రిలీజ్ కావచ్చు ఉన్నప్పుడు నల్గొండలో ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక పండుగ వాతావరణం మేడం. వావ్. ఎంజాయ్. మ్మ్. ఆ ఫ్లెక్సీలు కానీ ఆ బ్యానర్స్ కానీ మ్మ్. ఆ బ్యాండ్తో కాగితాలతో అసలు ఎంజాయ్. పండుగ మూమెంట్, ఒక పండుగ. దసరా, ఓకే. సంక్రాంతి, దీపావళి అట్ను మ్మ్. సినిమా రిలీజ్ కూడా పండుగ. పండగే. అప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎంత హడావిడి ఎంత హడావిడి ఉండేది, ఉండేది. ఎంత హంగామా ఉండేది. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు సినిమాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. సో చూసారా మీరు జగదేక వీరుడు అతిలోక సుందరి రీసెంట్ గా రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా అలానే ఉందంటారా? ఏ మాత్రం తగ్గలేదు అసలు తగ్గలేదు మేడం. అప్పటికి ఫాలోయింగ్. ఇప్పుడు మరి చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ లో చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ సినిమా అప్పట్లో ఉన్నటువంటి హిట్ సినిమాల్లో ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది యాజ్ ఏ అభిమానిగా? గ్యాంగ్ లీడర్ మేడం. సో ఈ సినిమాలు మళ్ళీ రిలీజ్ అయితే release బాగుంటుంది. బాగుంటుంది. సో చిరంజీవి యూత్ తరఫున చిరంజీవి గారి బర్త్డేస్ కి ఎలా ఉంటుంది సందడి నల్గొండలో? చాలా గ్రాండ్ గా చేస్తాం మేడం. మా దగ్గర చారుమతి షైల్డ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది మేడం. అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది.